ఒకటో అధ్యాయము 21 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, పేజీ నెంబరు 211. అందుచేత సమస్త కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవానికి వందనాలయ్యా. ఈ వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట మనకు కానొస్తుంది కదా. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం మీరు ఏం చేయాలంట? సాత్వికముతో మీరు ఏం చేయాలంట? అంగీకరించుడి. అందరికి చూడాలా? బైబిల్ ఎవరి సాత్వికముతో వాక్యాన్ని ఏం చేయాలంట? అంగీకరించుడి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు ధనవంతుల గురించి కూడా 5వ అధ్యాయం రాశాడు. ఆయన ఆ పత్రికలో కూడా దేవుని యొక్క మాటను వివరిస్తూ, దైవ సేవకుల యొక్క వాక్యాన్ని వివరిస్తూ అద్భుతమైన రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కల్మషమును ఏంటంట? దేని మీద అంటండి? కల్మషమును. ఆమేన్. హల్లెలూయా. ఒకడు బాగుపడితే ఇంకోటి ఓరవలేరు. వీడు బాగుపడొద్దని లాగుతూ ఉంటారు. పీతలు తెలుసా మీకు? పీతలు ఎండ్రకిచ్చలు అంటారు కదా. అది అమ్మేవాడు ఒక దగ్గరికి వెళ్తే అవన్నీ ఒక్కొక్కటి పైకి వెళ్తూ ఉంటే ఇంకోటి అన్ని కిందికి లాగుతున్నాయి. ఆ యజమాని అన్నాడంట, కొనేటైనా అడిగాడంట, అయ్యా ఇవన్నీ ఇంత బకెట్ నుంచి ఎక్కుతున్నాయి కదా, ఇవన్నీ ఎటన్నా పోవా అంటే, ఏం పోవయ్యా, ఈ చూస్తానికి ఇట్లున్నాయి కానీ దీని దానికి ఒక్కటి కూడా బరువు లేదు, చాలా కల్మషం ఉంటుందని చెప్పాడు. ఆమె హల్లెలూయా. నేను అనుకున్నా ఆ ఎండ్రకిచ్చల్లోనే అంత కల్మషం ఉంటే మనుషులు కిలో కొద్ది ఉంటుంది. ఎలా ఉంటుందంటే స్తోత్రం. హల్లెలూయా. ఈ కల్మషము దేవుని వాక్యాన్ని అంగీకరించదు. కల్మషం ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేయలేరు? నేర్చుకోలేరు. దేవుడు వాళ్ళకు కూడా నేర్పియడు. ఆమె హల్లెలూయా. ఆమె హల్లెలూయా. అందుకని చూడండి, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఆమె హల్లెలూయా. మన మీద ఎవరైనా దుష్టత్వం చూపించారు అనుకోండి, మౌనంగా ఉండి ప్రభువుకి అప్పచెప్తే మనుషులు అంతేనంట, శ్రమలలో పడతామంట, దేవుడు అంతేనంట, అడ్రస్ లేకుండా పోతారు. హల్లెలూయా. ఎవరిదన్నాలా? చెప్పండి అమ్మా, ఎవరిదన్నాలా? దేవుడిది అన్నాను. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సాత్వికముతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? అంగీకరించండి. అంటే ఆ వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించాల. ఇది నాకొద్దు ప్రభువా, కష్టం వచ్చింది కదా, ఈ వాక్యం నాకొద్దు, నష్టం వచ్చింది కదా, ఈ వాక్యం నాకొద్దు అని నువ్వు ఎప్పుడే కానీ ఏం చేయకూడదండి? అనకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు పిలిస్తే పేతురుతో అన్నాడు కదా, పేతురు వీళ్ళతో యుద్ధం చేయడానికి, వీళ్ళ చెవు నరకడానికి నువ్వు వచ్చావు, కానీ కత్తి ఎత్తినవాడు కత్తితోటే వెళ్తాడు, జాగ్రత్త, నేను వేడుకుంటే నా తండ్రి పంపియడా అన్నాడు. హల్లెలూయా. కొన్ని కోట్ల సైన్యములు వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తాయి. వీళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడంటే, మనుషులందరూ అన్నిటిని నమ్ముతున్నారు కానీ వాక్యాన్ని నమ్మాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చాలా మంది ఆశించేది ఏంటంటే, ఇక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది అని నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రకారంగా నిలబడ్డ వాళ్ళ జీవితంలో ప్రభు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున ఒక ప్రశ్న, దేవుని వాక్యాన్ని ఎంతగా అంగీకరిస్తున్నావు? సాత్వికముతో అంగీకరించాలి. ఎలాగ అంగీకరించాలంట? బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో కేకలు వేస్తా ఉన్నాడు. ఎక్కడండి కేకలు? అరణ్యములో. ఏమని కేకలు వేస్తున్నాడు? నజరుడైన యేసు వస్తున్నాడు, మీరు సిద్ధపడండి అన్నాడు ఆయన. అంతే. ఆమేన్. హల్లెలూయా. నజరుడైన యేసు వస్తున్నాడు, మీరు సిద్ధపడండి. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఎందుకు ఉన్నాడు? అక్కడ
దేవుడి యొక్క మాటలు పట్టుకొని వాగ్దానం కోసం కనిపెడుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి ముందుగా పంపబడ్డ దూతవి, నువ్వు దేవునికి ముందుగా పంపబడ్డ కుమారుడివి నువ్వు. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించి నీ ఉన్న ప్రాంతములోని అరణ్యమైన, వేదనైనా, శోధనైన, నష్టమైన దాంట్లో కేకలు వేసినప్పుడే ప్రభు నీ మార్గంలో నడవడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. వద్దు ప్రభా, ఎప్పుడు చూసినా లగ్జరీ జీవితమే, ఎప్పుడు చూసినా డబ్బే. హల్లెలూయా. చాలా మంది మార్కెట్ లో చూస్తే డబ్బు కోసం ఎన్ని అబద్ధాలు ఆడతారంటే అన్న అబద్ధాలు ఆడతారండి. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళు పుట్టుకుని పోతారు, లటుక్కుమని ఎడబడతారు, పోయి చెప్పండి అమ్మా నరకంలో దళారి దందాలు. హల్లెలూయా. ఈ మధ్యలో క్రైస్తవులు కూడా అలా తయారైపోయారు. సాత్వికముతో మనం ఏం చేయాలంట? వాక్యాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత అంగీకరిస్తావో అంత ఆశీర్వాదం కుమ్మరింపబడుతుంది సార్. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవ్వరు ఉన్నా లేకున్నా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన బట్టి ఆయన అరణ్యములో నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడయ్యా? అయ్యా ఎనుకున్నోళ్ళు చెప్పాలి, ఎక్కడా? కఠినమైన అరణ్యములో. హల్లెలూయా. అబద్ధాలతో నిలబడ్డాడా? చెప్పండి, అబద్ధాలతో నిలబడ్డాడా? బ్రోకర్ మాటలతో నిలబడ్డాడా? దేవుని మాటతో నిలబడ్డాడు. దేవుడు అతని కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, యోహాను నువ్వు నాకు బాప్తిసం ఇయ్యి అని చెప్తున్నాడు. హల్లెలూయా. యోహాను ఎమ్మడి గుర్తుపట్టి అంటున్నాడు కదా, అయ్యా నేను నీ చేత బాప్తిసం తీసుకోవాలి. లేదయ్యా, నువ్వు నాకు ముందుగా ప్రకటింపబడ్డ దూతవు, నువ్వు నాకు ముందుగా పంపబడ్డ దూతవు, నువ్వు నాకు ముందుగా పంపబడ్డ దూతవు. కాబట్టి నువ్వు ఈ దినము నాకు బాప్తిసం ఇయ్యాలి. ఇదే యోర్దానులో నాకు బాప్తిసం ఇయ్యాలి. ఇదే యోర్దానులో నాకు బాప్తిసం ఇయ్యాలి అని చెప్పినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇయ్యగానే పరలోకమందు ఒక శబ్దం వినబడుతున్నది, ఇతడే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. డబ్బుతో ప్రభువుని సంతోష పెట్టలేరు సంగమా. దేశ విదేశాల డబ్బుతో దేవుని సంతోష పెట్టలేరు. హల్లెలూయా. నీ హృదయముతో దేవుని సంతోష పెట్టగలరు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు కోసం నిలబడ్డాడు. ఎవరి కోసం నిలబడ్డాడు? ఒక్క మాట చెప్పాలి, ఆయన జీవితం ఎవరి కోసం నిలబడింది? యేసు ప్రభు కోసం నిలబడ్డాడు. తల్లితో చెప్పాడు, జకర్యాతో చెప్పాడు, అమ్మా మీది ఒక సేవ, నాది ప్రభు కోసం సేవ. హల్లెలూయా. యోహాను ముందుగానే చెప్పాడు, మరణాచార్యులు ఉన్న వారికి గొప్ప విలువ కలగబోతున్నది, ప్రతి లోయ ఎత్తు చేయబడబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోయలో ఉన్న హృదయాలన్నీ కూడా మళ్ళీ పైకి రాబోతాం. లోయలో ఉన్న అనుభవాలన్నీ మళ్ళీ పైకి రాబోతాం. లోయలో ఉన్న జీవితాలన్నీ మళ్ళీ పైకి రాబోతున్నాయి. యేసు మనందరినీ పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంసోను చనిపోయే స్టేజిలో ఉన్నప్పుడు సంగమా ఎవరి కోసం బ్రతికాడైనా? చెప్పండి, ఎవరి కోసము? దేవుని వాగ్దానాల కోసం బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాగ్దానాల కోసం బ్రతికాయని అంటున్నాడు కదా, అయ్యా నన్ను ఈ సమయంలో నన్ను నువ్వు బలపరచునాయన అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అమానమి 5,000 మంది దాగోని గుడిలో అతని అపహాసం చేస్తున్నారు. ఆ వాక్యాన్ని అంగీకరించిన వాడు మొరపెడితే ప్రభు వింటున్నాడు అక్కడ. హల్లెలూయా. వాక్యాన్ని విన్న, వాక్యాన్ని అంగీకరించిన సంసోను అంటున్నాడు కదా, అయ్యా నేను ఇన్ని రోజులు నీ కోసమే బ్రతికానయ్యా, కేవలం 1-2 వారాలు తప్పిపోయానయ్యా, నన్ను క్షమించి ఒక్కసారి బలమీ స్వామి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు సంగమా దాగోను గుడిలో సంసోను అద్భుతంగా దేవుడు బలపరుస్తున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. చనిపోతున్న స్టేజ్ లో దేవుడు నిన్ను బలపరిచే దేవుడే. చనిపోదాం అనుకున్న స్టేజ్ లో నుంచి నా దేవుని వాక్యము నీలోనికి వచ్చి నేను విడిపించేదై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అనుకుంటాను భూమి మీద ఎంత మంది డాక్టర్లు మందులు తయారు చేసినా హృదయానికి సంతోషం రాదు, కానీ ఒక్క వాక్యం విన్న భక్తుడు మాత్రం సంతోషించగలడు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ సమయంలో నన్ను బలపరచు నాయనా అన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దాగోని గుడిలో కూర్చున్న వాళ్ళందరూ ఒక అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు చెప్పండి అమ్మా, జాగ్రత్త కూర్చోబెట్టుకోరా. సంసోను చనిపోబోతున్నాడు. ఎవరండి చెప్పండి, అందరూ చెప్పాలి. సంసోను చనిపోబోతున్నాడు, ఇతని బలర్పించబోతున్నాం అనుకున్నారు అందరూ. హల్లెలూయా. కానీ దేవుడికి సమర్పించుకున్న సంసోను అనుకుంటున్నాడు కదా, వీళ్ళందరినీ నేను దేవుడికి బలర్పించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒక్క మూల స్తంభాలు కూలుతూ ఉంటే దాగోని గుడిలో ఉన్న వాళ్ళు తప్పించుకోలేకుండా వాళ్ళందరూ అక్కడక్కడ నశించిపోయారు. అక్కడ స్తోత్రం, హల్లెలూయా. సంగమా, దైవ సేవకుడితో పెట్టుకున్న, దైవ సేవకుడు కుటుంబాలతో పెట్టుకున్న ఎవ్వరు కూడా లాస్ట్ వరకు మిగలరని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడు, దైవ సేవకురాలు కేవలము దేవుని ప్రభావం చేత నడిచేవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బలముతో నడిచేవాళ్ళు, దేవుని శక్తితో నడిచేవాళ్ళు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దుష్టుడు ఎప్పుడు వాళ్ళ మీద ఒక టార్గెట్ పెట్టుకుని వీళ్ళని ఎప్పుడైనా పడగొట్టాలి, ఎప్పుడైనా పడగొట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా మొన్న మార్చిలో ఒక యాక్సిడెంట్ అయింది, మొన్న ఒక సర్జరీ అయింది. పలికరించిన వాళ్ళందరూ అంటా ఉన్నారు, అన్ని నీకే ఎత్తుని అన్నారు. హల్లెలూయా. నేనే అనుకున్నాను, అన్ని నాకే ఎత్తుని అంటే అన్ని నన్ను బట్టి రాబోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అన్ని నన్ను బట్టి రాబోతున్నాయి, అన్ని నన్ను బట్టి దీవెన రాబోతున్నాయి, నమ్ముతారు అంతే. ఆమేన్, హల్లెలూయా. డబ్బు పోయినాయి, అయిపోయినాయి, ఇవేనాయి, నేను ఏం ఆలోచన చేయను. హల్లెలూయా. దేవుడే సమకూర్చు దేవుడై ఉన్నాడు, దేవుడే బలపరచు దేవుడై ఉన్నాడు, దేవుడే స్థిరపరచు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంసోనుతో ఫిలిష్తీయులు గెలిచారా? చెప్పండి అమ్మ, ఫిలిష్తీయులు గెలిచారా? దాగోను గుడి గెలిచిందా? ఇంకొక మీకు ఆలోచన రావాలి ఇక్కడ. సంసోను గుడి కొడుతున్న మరి దేవత ఏం చేసింది? హల్లెలూయా. ఏం చేయలేదంటే మీరు ఫస్టే చెప్పాలా, తొండి ఆట ఆడవద్దు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి అరే గట్టడ కూలగొడుతూ సంసోను మామూలు రా వీళ్ళందరూ. నాకు మొన్న బొట్టు పెట్టిన ఒక ఆమె పాము కోసింది, ఒక ఆమె కోడి కోసింది, కప్ప కోసింది, ఆపొచ్చుగా ఆంటీ చెప్పండి. ఏం మీ ఫ్రెండ్ ఆయన ఆమె? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆపొచ్చు కదా. అరే మొన్ననే గారు వాడు వచ్చి నాకు తాదేంది కోడి తలకాయ ఇచ్చిపోయింది, కనీసం వారికి ఆపాడతారు అనొచ్చు కదా. హల్లెలూయా. దేవుని ప్రభావం దిగడం తోడనే దాగోని గుడి యాజకులు కూడా అనుకున్నారు ఇది దేవుని ప్రభావమే కానీ దాగోను ప్రభావము కాదు. స్తోత్రం, హల్లెలూయా. రెండు రోజులు అందరు చందాలు వసూలు చేసి కట్టారు. ఏం వసూలు చేసి? 1000 నూట పాలు, 100 నూట పాలు, అది పాలు, ఈ పాలు అన్ని వేసి కడితే ఉన్నదా లాస్ట్కి? ఒక్క వాగ్దానంతో కూలిపోయింది అంతే, ఒక్క బలముతో కూలిపోయింది అంతే. హల్లెలూయా. ఇప్పుడు దుష్టుడు ఎప్పుడు చూసినా ఒకటే పరిచయం చేస్తాడు, నీకు ఆస్తులేంది, అంతస్తులేంది, ఏదేంది ఏదేంది మరి నీకేదేంది అంటే ఉందా? వానికి ఉందా ఆంటీ? వానికి ఒకటే ఉంది, ఏందమ్మా వసంతక్క? నరకమే ఉంది వాడికి. హల్లెలూయా. నరకమే వాడు ఆస్తి. ఆమేన్, హల్లెలూయా. మనకు 12 గుమ్మములు దాచిపెట్టబడి ఉన్నాయి పరలోకం. 12 గుమ్మములు ఇంకొక గుమ్మం ఉన్నది, యూదా గోత్రం సింహము గుండను ప్రవేశించబోతుంది. ఆమేన్, హల్లెలూయా. యూదా గోత్రం సింహము గుమ్మము ఎవరిదయా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుమ్మము నుంచి నువ్వు పరలోకములో అడుగు పెట్టబోతున్నావు, నువ్వు పరలోకములో అడుగు పెట్టబడబోతున్నావు, నువ్వు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టబడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. 24 పెద్దలు యేసు ప్రభు రాగానే అందరూ వాళ్ళ కిరీటం దాన్ని పక్కన పెడుతున్నారు. ఎందుకు పక్కన పెడుతున్నారయ్యా? అయ్యా నీ మరణమును బట్టి, నీ జీవమును బట్టి, ఇచ్చిన జీవమును బట్టి మేము ఇక్కడికి వచ్చామయ్యా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఏదో పై చదవకూడదు. ఏం చేయకూడదయ్యా? ఏదో పై చదవకూడదు. హల్లెలూయా. ఎప్పుడు ప్రభుని అడుగుతూ ఉండాలయ్యా, నన్ను లోతులోనికి నడిపించు నాయనా. ఏమనాలయ్యా? చెప్పండి, ఏమనాలా? లోతులోనికి. ఉదాహరణ, వీరభద్రవి ఒక చీర చూపించి ఓకే అంటమా అంటే, నాకు కాదు చీర కానీ మీకు. హల్లెలూయా. ఓకే అంటమా? అనము. కొనేది ఒక చీరకి 3000 చీరలు చూపెట్టాలి.
అక్క ఈ కొంగులో కుక్క వచ్చింది, దీంట్లో డాగ్ వచ్చింది, అది వచ్చింది, నక్కు ఉంది, దీంట్లో ఇది వద్దు, హల్లెలూయ అని చెప్పి ఉన్న దిమాగ్ అంతా ఖరాబ్ కావాలి వాడిది. హల్లెలూయ ఆమేన్. హల్లెలూయ. నిన్న పెళ్లిలో మా చెల్లె పెళ్లిలో చూస్తా ఉన్న ఒక్కొక్కరు ఏం రెడీ అయ్యారో నాయన. హల్లెలూయ. దేవా ఇంత బంగారం భూమి మీద ఉందా నాయన. స్తోత్రం. హల్లెలూయ ఆమేన్. హల్లెలూయ. మళ్ళీ ఒకటే అనుకున్నాం, ప్రభు ఎంత ఉన్నాయి ఏం కథలు, ఒక బైబిల్ ఉంటే చాలు నాయన. స్తోత్రం. హల్లెలూయ. మా బావ ఏమో అనుకుంటేమో కానీ ఆయనకు వచ్చిన బైబిల్ నాకు ఇచ్చిపోయాడు, మంచి బావాలు. స్తోత్రం. హల్లెలూయ ఆమేన్. హల్లెలూయ. దేవుడు గొప్ప దేవుడు సగం. దేవుడు నువ్వు నమ్మితే, ఎంత నమ్మితే అంత మహిమ. అందరూ చెప్పాలి, ఎంత నమ్మితే ఎంత నమ్మితే ఎంత నమ్మితే ఎంత నమ్మకుంటే మహిమ అనవద్దు, అంత చీకటి అనాల. స్తోత్రం. హల్లెలూయ. ఎంత నమ్ముకుంటే అంత మహిమ, ఎంత నమ్మకుంటే అంత చీకటి. స్తోత్రం. హల్లెలూయ. సంసోను వాళ్ళందరినీ చంపాడా లేడా? ఎన్నో సంవత్సరాల నుంచి కట్టిన కట్టడంతా ఒక్క గంటలో ఊరిపోయింది. స్తోత్రం. హల్లెలూయ. దుష్టుడు కట్టని దుష్టుల సంబంధాలు కట్టని ఎన్ని గోడలు కట్టినా నేను ఒకటే అనుకుంటా, నా దేవుని వాక్యం ఒక్కటి చాలు. స్తోత్రం. హల్లెలూయ. ఎందరైతే ఆయన ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ కూడా, ఈ మాటగానే మనం ఆగొద్దు సంగమా, దేవుని కుమారులైన మీరు 66 గ్రంథాలు పరిపూర్ణులుగా నిలబడాలి. స్తోత్రం. హల్లెలూయ. అందుకనే పౌలు గారిని సౌలులాగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, అయ్యా సౌలులాగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసాయని, కంటికి కన్ను, చెవికి చెవు, పంటికి పన్ను, రాయికి రాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నిజమైన క్రీస్తు గురించి నీకు తెలవదని. గలతీలో అన్నాడు కదా, నేను క్రీస్తు పునరుత్థానమైన బలం ఏంటిదో తెలుసుకున్నట్టుకు అరేబియా అరణ్యంలోనికి వెళ్ళాను అన్నాడు. హల్లెలూయ. ఎందుకయ్యా అరణ్యంలోనికి వెళ్ళాడంటే, సంగమా అరణ్యంలో ఒంటరిగా ఉన్న తరంలోనే దేవుని వాక్యం నీతో మాట్లాడతావు. స్తోత్రం. హల్లెలూయ. అందరితో ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోలేరు, అన్ని సంతోషాలతో ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోలేరు. హల్లెలూయ. ఎప్పుడైతే సౌలు పౌలులాగా మారాడో దేవుని ప్రత్యక్షతలాగా హృదయంలోనికి దిగి రావడం మొదలు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయ ఆమేన్. హల్లెలూయ. దేవుని వాగ్దానాల యొక్క మహిమ ఎప్పుడు దిగి వస్తుంది అంటే 24 గంటలు ఆయన కోసం కనిపెట్టినప్పుడు దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయ. ఆ చెల్లె పెళ్లి కానప్పుడు కూడా దేవుడు ఒక్కటే మాట్లాడాడు, అన్నిటికీ పెళ్లి చేసేవాడిని, సమస్త భారము మోసేవాడిని కూడా నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయ. నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా నువ్వు పెళ్లి చేస్తావా అని అనుకున్నాను. ఏమనుకున్నాండి? పెళ్లి చేస్తావా అనుకున్నా. దేవుడు ఏమన్నాడు, ఏదో తోటలో మీ చుట్టాలు చేసిరు ఆ పెళ్ళి అని. వీళ్ళు అప్పటికే ఏడుందన్న ఆయన మా చుట్టాలు. ఏదో తోటలో ఎవరు చేశారక్క? ఫస్ట్ పెళ్లి ఎవరు చేశారయ్యా? దేవుడే చేసిండు. హల్లెలూయ. దేవుడు ఏదైనా మాట అన్నాడు అంటే సంగమా, అది పై నుంచి వచ్చిన వాగ్దానం, అది ఎవ్వరు అడ్డొచ్చినా ఆపలేరు. హల్లెలూయ. ఎవ్వరు అడ్డొచ్చినా, ఎంతమంది అడ్డొచ్చినా, కుటుంబస్తులు అడ్డొచ్చినా, ఎంతమంది వ్యతిరేకత చూపినా ఆయన దిగి వచ్చి కార్యం జరిగించింది. ఆమేన్. హల్లెలూయ. ఆశ చనిపోయినప్పుడు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారయ్యా? ఇంటి నిండా చుట్టాలే. చుట్టాలు ఏమైనా చేశారమ్మా? చుట్టాలు ఏమైనా చేశారా? మార్త పోదాంబా సమాధి దగ్గర కానీ వెళ్ళి లాజరు తీసుకొని ఇంట్లో తీసుకొచ్చు. స్తోత్రం. హల్లెలూయ. ఏ సమస్య అయినా సంగమా చుట్టాల ద్వారా పరిష్కారం కాదు, యేసు వల్ల పరిష్కరింపబడు. యేసు వల్ల నీ జీవితం పరిష్కరింపబడు. యేసు వల్ల మళ్ళీ జీవం పొందుకున్న లాజరు అన్నాడు కదా, నేను మరణములో నుంచి జీవములోనికి వచ్చాను, ఈ దినం నుంచి వాక్యాన్ని నేను అంగీకరిస్తాను. ఆమేన్. హల్లెలూయ. బండి కొన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ బండ్లలో కూడా మంచి బైబిల్ ఉండాలి. రోజు ముంగట దిక్కులు. హల్లెలూయ. ఏ అపాయం, ఏ నష్టం, ఎలాంటి యాక్సిడెంట్ కూడా దేవుడు ఏం చేయడు. వాక్యం చాలా గొప్ప. ఎవరు గొప్పలండి? వాక్యం చాలా గొప్పది. మనుషుల కంటే వాక్యం చాలా గొప్ప. అందుకని పేతురు అన్నాడు కదా,
గడ్డి ఎండిపోను, పువ్వు వాడిపోను, వాక్యం అంట నిరంతరము నిలుచును. స్తోత్రం హల్లెలూయా. వాక్యం ఎంత నిలిస్తే అంత మహిమ దిగి రావడం మొదలు పెడుతుంది. వాక్యం ఎంత నీ జీవితంలో ఉంటే సంగమా నువ్వంత ప్రభావంగా ప్రభుని కదిలిస్తావు. స్తోత్రం హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆ సంఘస్థులు కూడా అందరూ మా చెల్లెపిల్లకి చాలా పనిచేశారు. అందరికి నా వందనం. స్తోత్రం హల్లెలూయా. దేవుని కృప కింద ఉన్న మనకి దేవుడు ఏమి తక్కువ చేయడు. చెప్పండి, దేవుడు సారెపద విధురాల్లో ఏముందని 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. చెప్పండి, ఏముందని దేవుడు 3.5 సంవత్సరాలు పోషించాడు. ఒక్కటే చెప్తాను, ఆమె ప్రభు మాట ఉన్నది ఉన్నట్టుగా నమ్మిందంట. హల్లెలూయా. ఎవరు నమ్మిందంట? ఆమె ప్రభు మాట పోషించగలడు, శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్మింది. 3.5 సంవత్సరాలు తినరా. హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కరువు వచ్చినా ఈమెకు కరువు రాలేదు. సంగమా పరలోకము తెరవబడి దేవుని పక్షమా. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని వింటే, వాక్యాన్ని నమ్మితే మనుషుని కోసం రావాల్సిన అవసరం లేదు. పరలోకమందున దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. ఆకాశ వాక్యాన్ని తెరుస్తాడంటే ఆయన నీ కోసం దిగి వచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఒకరోజు యాజకుని యొక్క కర్రకు వ్యతిరేకంగా అందరూ బయలుదేరారు. అహరోనేనా యాజకత్వం చేసేది, మేము చేయకూడదా? మేము తినకూడదా రోజు మటను? మేము తినకూడదా రోజు మేకలు, గొర్రెలు అని వీళ్ళందరూ గురిగారు. మోషతో దేవుడు అన్నాడు కదా, అయ్యా సాక్ష్యపు మందసం ఎదుట అందరి కర్రలు పెట్టండి. ఎన్ని కర్రలు పెట్టాలంట? 12 గోత్రాలకు సంబంధించిన కర్రలు పెట్టండి అయ్యా. ఆ కర్రలలో ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళే నాకు యాజకత్వం చేయాలి, లేవీయులు అని చెప్పారు. స్తోత్రం హల్లెలూయా. అందరూ అన్నారు కదా, ఓకే 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 అందరు అన్నారు. ఏమన్నారండి? ఓకే మేమే అనుకున్నారు అందరు. హల్లెలూయా. మరి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలయ్యా? హల్లెలూయా. ఒక్కొక్క కర్ర పెట్టారు. లాస్ట్కి వచ్చేసరికి ఉదయం వెళ్ళి చూసేసరికి ఎవరి కర్ర ఫలించింది? మరి మిగతా 11 కర్రలు ఏమైపోయాయి? హల్లెలూయా. ఒక్కొక్క గోత్రానికి దేవుడు పొలములో అన్ని పొలాలను అప్పచెప్తే లాస్ట్కి వచ్చేసరికి దేవుడు గుడారంలో ఉన్న వాళ్ళతో గొడవకు వచ్చారు. మాత్రం హల్లెలూయా. మీరందరూ ఇలా ఉన్నారని చెప్పేసి ఆ రాత్రి దేవుడు అహరోను కర్ర దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్ హల్లెలూయా. అహరోను కర్రను తాకడం మొదలు పెట్టాడు యేసయ్య. అహరోను కర్రకు బాదం యొక్క పళ్ళు గాయడం మొదలు పెడుతున్నాయి. యేసు తాకినప్పుడు విషయాలు రాబోతున్నాయి కుమారుడా. యేసు తాకినప్పుడు జీవితం చిగురింపబడబోతుంది. యేసు తాకినప్పుడు మళ్ళీ బ్రతకబోతున్నావు. యేసు తాకినప్పుడు మళ్ళీ లేవనెత్తబడబోతున్నది. యేసు తాకినప్పుడు మళ్ళీ అనుభవాలు మారబోతున్నాయి. యేసు తాకినప్పుడు మళ్ళీ జీవాత్మ నీలోనికి రాబోతున్నది. యేసు నిన్ను తాకబోతున్నాడు కుమారి. యేసు నిన్ను తాకబోతున్నాడు కుమార్తె. యేసు దినమని ఆరాధనను తాకబోతున్నాడు. ఓ చిగురించమని అనేక మంది అన్నప్పుడు కూడా యేసు నీ వైపు చూస్తున్నాడు దినమన. యేసు నీ వైపు చూస్తున్నాడు దినమన. నువ్వు చిగురింపబడబోతున్నావు ఈ సంవత్సరము. నువ్వు చిగురింపబడబోతున్నావు ఈ సంవత్సరము. నువ్వు చిగురింపబడబోతున్నావు ఈ సంవత్సరము. నీ కర్రని యేసు తాకబోతున్నాడు కుమారుడా. నీ కర్రని యేసు తాకబోతున్నాడు. నీ జీవితాన్ని యేసు తాకబోతున్నాడు. యేసు తాకబోతున్నాడు కుమారి. యేసు తాకబోతున్నాడు దినమన్న. యేసుని అనుభవం తాకబోతున్నాడు. యేసుని జీవితాన్ని తాకబోతున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డారు, నేను నిన్ను తాకబోతున్నాను కుమారి. నేను నిన్ను తాకబోతున్నాను. ఎన్ని కర్రలు విరోధంగా లేచినా, ఎన్ని ఆటంకాలు విరోధంగా లేచినా యేసు నిన్ను తాకబోతున్నాడు. యేసు నిన్ను తాకబోతున్నాడు. యేసు నిన్ను తాకబోతున్నాడు. విభానము శబలమర కలరందర మనస విభానర సందరము శమనమస. అహరోను చూడగానే ఆ 11 గోత్రముల ఎదుట లేవి గోత్రం అద్భుతంగా కనపరచబడింది. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని గోత్రాలని అడగద్రొక్కాలనుకున్నా
దేవుని గోత్రాన్ని లేవనెత్తబోతుంది. నీ ప్రార్థన నీ జీవితం లేవనెత్తబోతుంది. నీ వాక్యం నీ జీవితం లేవనెత్తబోతుంది. నీ స్థితిగతులు ఎన్ని అవమానాలున్నా యేసు ఈ రోజు లేవనెత్తబోతున్నాడు. యేసు ఈ రోజు లేవనెత్తబోతున్నాడు. క్రీస్తు ఈ రోజు లేవనెత్తబోతున్నాడు. ఆయన బలమును లేవనెత్తబోతున్నది. ఆయన శక్తి దిగి రాబోతున్నది కుమారి. ఆయన బలము నీ కోసం దిగి రాబోతున్నది. ఆయన బలము నీ కోసం దిగి రాబోతున్నది. ఆయన శక్తి నీ కోసం దిగి రాబోతున్నది. అందరం ఒక లేచినబడి మన ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభు, మంచి దేవుడు ఆయన.